ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శ్రీ శివాయ గురవే నమః. ఒక అద్భుతమైనవి చెప్తున్నాను విషయం. గురు మహారాజు బాలయోగేశ్వర మహారాజుకి జరిగినటువంటి ఒక అద్భుతమైన ఇది సంగతి అన్నమాట. ఏమిటంటే బాలయోగేశ్వర భగవాన్ గారు పరశివశిఖర క్షేత్రంలో కూర్చొని ఆయన రోజు ధ్యానం చేసుకుంటారు కదా, తపస్సు చేసుకుంటారుగా. అలాగే ఆయన కూర్చొని మహానుభావులు అర్ధరాత్రి నుంచే లేచి కూర్చొని ధ్యానం చేస్తారు. అలాగే ఈయన కూడా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు తెల్లవారుతూ ఉంది, ఇంకాను శాంతం. పక్షులు కిలకిలారావాలు వినిపిస్తున్నాయి, నెమళ్ళు ఆడుతున్నాయి. ఆహ్లాదకరంగా ఉంది ప్రకృతి అంతా అన్నమాట. తమాషాగా ఎన్నడూ లేనటువంటి ఆహ్లాదంగా ఉంది ఆ రోజున. అయితే భగవాన్ గారికి ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకటే గల్లు 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 అని శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎంతసేపు ఆయన ఆలకించినా కూడా ఆయనకి ఆ శబ్దం అలా వినిపిస్తూనే ఉండేటప్పటికీ భగవాన్ అనుకున్నారు, ఏమిటి వింత, ఎప్పుడూ లేనటువంటిది ఈరోజు ఇలా గల్లు గల్లమని శబ్దం వినిపిస్తోంది, నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని చెప్పి మనసులో ఒకంత అనుకొని తర్వాత ఆయన అనుకున్నారు. మెల్లిగా కళ్ళు తెరిచి చూశారు. చూసేటప్పటికి అక్కడ ఒక చక్కని ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆవిడ అంటే అక్కడ స్వయంభూ వెలిసిన మన శివుడు ఉన్నాడు కదా. మరి శివుడున్న చోట అమ్మ ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ లలిత అమ్మవారి వచ్చిందనమాట. వచ్చి ఆవిడ ఆయనకి కనిపించి ఆయన ఆవిడని చూస్తూ అలా నిశ్చేష్టుడై ఉండేటప్పటికీ అప్పుడు ఆవిడ పలకరించింది, హే బాలా, నిన్నే నేను పిలుస్తున్నాను అని చెప్పి పిలిచేటప్పటికీ ఆయన తేరుకున్న తర్వాత, బాలా నువ్వెవరో నీకు తెలుసా, నీ చరిత్ర ఏమిటో నీకు తెలుసా అని మాట్లాడేటప్పటికీ భగవాన్ గారు చాలా ఆశ్చర్యంతో అలా నిశ్చేష్టులై కూర్చొని ఆ అమ్మ దర్శనాన్ని చేసుకుంటూ మనసులో ఆనందంగా ఉండిపోయినారు. అప్పుడు ఆ అమ్మ చెప్తారు కదా, బాల అంటే అమ్మవారే కదా. ఆయన, ఓ బాల, నువ్వు 3 యుగాల నుంచి ఉన్నావు. ఈ యుగంలో నువ్వు నీ వలన కొంతమందికి ఆత్మజ్ఞానం కలిగించి నువ్వు తరింపజేయాల్సిన అవసరం ఉన్నది కనుకనే నువ్వు ఇప్పుడు అవతరించావు. ఇది నీకు ఆఖరి జన్మ అని చెప్పి ఆ భగవాన్ గురించి ఆ అమ్మ ఆయన ఆశీర్వదించి చెప్తుందన్నమాట. అది వినేటప్పటికీ భగవాన్ గారికి సాక్షాత్ లలితాపరమేశ్వరి దర్శనం ఇచ్చింది కదా. ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ సాక్షాత్ ఆ అమ్మే ఆయన కోసం వచ్చి కనిపించి చెప్పింది. ఎంత అద్భుతమైనవి! కైలాసానికి వెళ్ళి చూడవలసిన అమ్మ ఆ అమ్మే భగవాన్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇంతటి వాడివి, నువ్వు ఇలాగూ నీకు జన్మే ఉండదని చెప్పింది కదా. చాలా అత్యద్భుతమైన ఘట్టం ఇది. చెప్పి ఆ అమ్మ లలితాపరమేశ్వరి అదృశ్యం అయిపోయిందనమాట. అసలు అందరూ ఆయన అంతకుముందు బాలమహారాజు అని, ఠాగూర్ మహారాజు అని ఇలా రకరకాలుగా ఈశ్వర్ మహారాజు అని ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే ఒక అంకితమైన భక్తులు ఉన్నారు కదా, ఆయన మడుకు ఈయన్ని బాలయోగేశ్వర భగవాన్ అని పిలిచారు. భగవాన్ అని ఈయనే ముందర పిలిచింది. ప్రథమంగా ఈ శిష్యుడే ఆయనకి భగవాన్ అని పిలిచారనమాట. అప్పటి నుంచి మన బాలయోగేశ్వర మహారాజు గారు భగవాన్ అయిపోయినారు. ఆయన్ని అందరం మనం భగవాన్ అని పిలుచుకుంటున్నాం. మనకి ఎంత అదృష్టం ఉంది ఇలా ఎవరు పిలిచిన ఆయన. మన బాలయోగేశ్వర భగవాన్ గారు నిజంగా ఆయన సద్గురువు, సాక్షాత్తు దక్షిణామూర్తి లాంటి సద్గురు. మన అదీగాక ఆయన సిద్ధ మహారుషి, చెప్పలేని ఋషులకే ఋషి లాంటి ఋషి. ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపం కనుకనే ఆయనకి భగవాన్ అని పేరు వచ్చింది అన్నమాట. ఇది మనకి ఎంత ఆనందకరమైన విషయం. ఇది తలుచుకుంటుంటేను అమృతం తాగినట్లు అనిపించడంలే మన భగవాన్ గురించి తలుచుకుంటుంటేను కదా. బాలయోగేశ్వర భగవాన్ గారిని అందరూ బాల భగవాన్, ఈశ్వర భగవాన్ అనే పిలిచేవారు. కానీ ఆ అమ్మవారు బాల మహారాజ్
ఈశ్వర్ మహారాజ్ అని అందరూ పిలిచేవారు మన మహారాజు గారిని. కానీ ఈ అంకితమైన శరణాగతుడైన ఈ భక్తుడు ఆ అమ్మవారు వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చి వెళ్ళిన కొద్ది రోజులకి మరి ఈయనకు కూడా ఆ అంశం ఉండి ఉండాలి కదా, ఆ భగవాన్ అంశం ఉండి ఉండాలి, ఈయన కూడా ఒక సిద్ధ గురువు అయి ఉండి ఉండాలి కనుకని ఈయన నోటి నుంచి అప్పటి నుంచి ఆయన్ని భగవాన్ బాలయోగి ఈశ్వర్ మహారాజ్ అని పిలవటం మొదలుపెట్టారు. భగవాన్ అని అంకితమైన భక్తుడే మొదటిసారిగా పిలిచారనమాట ఆ అమ్మ కరుణతో. ఆ అమ్మ ఈయనలో కూడా ఉండి ఉండబట్టే ఆయన నోటి నుంచి అలాంటి పిలుపు భగవానికి వచ్చింది కదా. నిజంగా ఆయన సద్గురువు, ఋషులకే ఋషులు మన భగవాన్ గారు. మనం అందరం చాలా అదృష్టవంతులం కదా. ఇది చాలా చాలా మన చరిత్రలో చెప్పుకోవాల్సినది అత్యద్భుతమైన ఘట్టమైంది. ఇదంతా ఆ శంకరుని ప్రేరణతోనే అమ్మ వల్లనే జరిగిన విషయం అన్నమాట. హర హర మహాదేవ్. తాడేపల్లి విజయబ్రహ్మరాంబ. ఇది చెప్పడానికి నాకెంత అదృష్టం కలిగింది నిజంగాను. నేను చాలా చాలా ఆనందంగా పారవశ్యురాలై ఉన్నాను.